కాలీవుడ్ లో చాలా మంది సూపర్ స్టార్స్ ఉన్నారు. లైక్ రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ దళపతి, తలా అజిత్. వీళ్ళకి ఆల్రెడీ సూపర్ స్టార్డమ్ ఉంది. ఓపెనింగ్స్ అండ్ కలెక్షన్స్ యావరేజ్ గా చూసుకున్నా సరే ఒక రేంజ్ లో ఉంటాయి. అయితే ప్రెసెంట్ డేస్ లో గ్రో అవుతున్న హీరోస్, ఐ మీన్ న్యూ జనరేషన్ ఆఫ్ యాక్టర్స్, ధనుష్, కార్తీ, శివకార్తికేయన్, సింబు, వీళ్ళ మార్కెట్ ప్రెసెంట్ 100 crores. ఒక మంచి సినిమా పడిందంటే డెఫినెట్ గా 100 crores కొట్టే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఇన్ ఫ్యూచర్ రజనీకాంత్ అండ్ విజయ్ లాగా సూపర్ స్టార్డమ్ అండ్ 500 crores కలెక్ట్ చేయగల స్ట్రెంగ్త్ అండ్ స్టామినా ఎవరికి ఉంది అని. ఎందుకంటే నెక్స్ట్ 20 years తమిళ ఇండస్ట్రీని రూల్ చేసేది వీళ్ళే. సో ఈ నలుగురిలో ఎవరు నెంబర్ 1 హీరో అండ్ ఏ హీరో నెక్స్ట్ కాలీవుడ్ ని రూల్ చేయబోతున్నారు, ఆ సత్తా ఎవరికి ఉంది? రజనీ, కమల్, విజయ్, అజిత్ తర్వాత ఎవరు కాలీవుడ్ ని ఏలబోతున్నారు? ఈ విషయాలన్నీ ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ప్రభు వ్లాగర్. మన ఛానల్ ఉన్న ఫస్ట్ టైం చూస్తుంటే డెఫినెట్ గా వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మనం సపోర్ట్ చేయండి. 10K కొట్టాలని గోల్ అయితే పెట్టుకున్నాను. సో మీరు సపోర్ట్ చేస్తేనే అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియోలో సూర్య గురించి కానీ విక్రమ్ గురించి కానీ డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళు ప్రెసెంట్ జనరేషన్ కాదు కాబట్టి. టాలీవుడ్, కాలీవుడ్ ఆర్ బాలీవుడ్ ఎక్కడ చూసినా హీరో మార్కెట్ ని బట్టి రేంజ్ డిసైడ్ అవుతుంది. కాలీవుడ్ లో ఇప్పటి వరకు 2 హీరోలు మాత్రమే 500 crore అచీవ్మెంట్ ని బ్రేక్ చేశారు. ఒకరు సూపర్ స్టార్ రజనీకాంత్. 2018 లో ఈయన రోబో 2.0 తో 800 crores కలెక్ట్ చేశాడు. నెక్స్ట్ 2023 లో జైలర్ మూవీతో 650 crores కలెక్ట్ చేశాడు. నెక్స్ట్ విజయ్ దళపతి లియో మూవీతో 500+ crores కలెక్ట్ చేసి రికార్డ్ ని క్రియేట్ చేశారు. ఇలాంటి గ్రోత్ ఎవరిలో ఉంది, ఏ హీరోలో ఉంది, ఎవరు అచీవ్ చేయగలరు? అసలు 500 crores మార్క్ ని వీళ్ళలో ఫస్ట్ ఎవరు అచీవ్ చేస్తారు? 500 crores మార్క్ ని టచ్ చేయగల సత్తా ఈ నలుగురిలో ఎవరికి ఉంది? లెట్స్ టాక్ అబౌట్ ఇట్. కాలీవుడ్ లో ప్రెసెంట్ ఉన్న స్టార్స్ లైక్ ధనుష్, కార్తీ, శివకార్తికేయన్ అండ్ సింబు, వీళ్ళ ప్రెసెంట్ మార్కెట్ ని అండ్ ఫిల్మ్ మేకింగ్ ని అండ్ పీపుల్ రెస్పాన్స్ ని బట్టి డిసైడ్ చేద్దాం. నెంబర్ 1 ధనుష్. హీరో ధనుష్ రీసెంట్ గా రాయన్ అనే మూవీని దింపాడు. అయితే ఈ సినిమాకి రైటర్ అండ్ డైరెక్టర్, హీరో అన్ని ధనుషే. ఈ ఫిల్మ్ ని 100 crores పెట్టి తీస్తే దాదాపు 160 crores కలెక్ట్ చేసింది. అండ్ ధనుష్ డైరెక్షనల్ ఎబిలిటీస్ ని ప్రూవ్ చేసింది. తన క్యాపబిలిటీ ఏంటి, తన స్ట్రెంగ్త్ ఏంటి, టాలెంట్ ఏంటి, అన్నిటిని ప్రూవ్ చేసిన ఒకే ఒక సినిమా రాయన్. ఈ పర్టికులర్ సినిమాలో ధనుష్ యాక్టింగ్ లో మెచ్యూరిటీ కనపడద్ది. ధనుష్ లాస్ట్ మూవీస్ చూస్తే, ఐ మీన్ లాస్ట్ తీసిన మూవీస్ చూస్తే, కెప్టెన్ మిల్లర్, సర్, తిరు ఇవన్నీ 100 crores ప్లస్ కలెక్ట్ చేసాయి. ధనుష్ అనలో ఒక హంగర్ ఉంటది, అంటే సినిమా ఆకలి ఉంటది. ఎప్పుడు సినిమా గురించి ఆలోచన తప్ప వేరే థాట్ అస్సలు ఉండదు. ఎందుకంటే 10 సంవత్సరాలలో 50 సినిమాలు దింపాడు. ఒక సంవత్సరానికి 5 సినిమాలు. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే మన స్టార్ హీరోస్ కనీసం ఒక సంవత్సరానికి ఒక సినిమా కూడా దింపట్లేదు. దింపడం చాలా కష్టమైపోతుంది. సంవత్సరానికి 5 సినిమాలు అంటే అదేదో రొటీన్ నట్టు స్టోరీ అనుకున్నారేమో. అదేం కాదు. స్ట్రాంగ్ కంటెంట్ ఉంటుంది, వర్సటాలిటీ ఉంటుంది, న్యూ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. కానీ ధనుష్ అన్న ఫిల్మోగ్రఫీలో జరుగుతున్న ఒక తప్పు ఏంటంటే, ఫిల్మ్స్ ఫాస్ట్ గా చేయడం వల్ల రిలీజ్ అవుతున్న అన్ని ఫిల్మ్స్ ఆడియన్స్ లోకి వెళ్ళట్లా. కొన్ని సినిమాలు అయితే ఎప్పుడు రిలీజ్ అయ్యాయో కూడా తెలియట్లా, తెలిసే లోపే వెళ్ళిపోతున్నాయి. నేను అనేది ఏంటంటే, ఫాస్ట్ గా ఫిల్మ్స్ చేయడం తప్పు అనట్లేదు, కానీ సినిమా చేయడం ఎంత ముఖ్యమో నవ్వే డేస్ ప్రాపర్ గా ప్రమోట్ చేయడం కూడా అంతే ముఖ్యం. లేదంటే కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. ధనుష్ అన్నకి సినిమా అంటే ఎంత ఇష్టం అంటే, స్టోరీస్ రాస్తాడు, డైరెక్ట్ చేస్తాడు, పాడతాడు, పాటలు రాస్తాడు. ఒకటి కాదు, మల్టీ టాలెంటెడ్. ధనుష్ కి సినిమా అంటే అంత డెడికేషన్. నెంబర్ 2 కార్తీ. హీరో కార్తీకి తమిళ అండ్ తెలుగు 2 చోట్ల మార్కెట్ ఫుల్ గా ఉంది. కార్తీ స్టామినా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, మనం 2019కి వెళ్ళాలి. 2019 లో కార్తీ అండ్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో ఖైదీ మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ ఒక రాత్రిలో జరిగే ఈవెంట్స్ మాత్రమే ఉంటాయి. ఎలాంటి పాటలు, డాన్స్, లవ్, కామెడీ ఇలాంటివి ఏమీ ఉండవు. అట్లీస్ట్ ఒక హీరోయిన్ కూడా ఉండదు. అయినా సరే కార్తీ తన పర్ఫార్మెన్స్ తో 100 crores కలెక్ట్ చేశాడు. ఇది కార్తీ స్టామినా. కాకపోతే కార్తీలో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, ప్రాపర్ గా స్క్రిప్ట్ సెలెక్షన్ చేయకపోవడం. అదేంటి, ఖైదీ అండ్ కాకి లాంటి మంచి సినిమాలు కూడా పడ్డాయి కదా అని అనుకోవచ్చు. బట్ లాస్ట్ చేసిన మూవీస్ చూద్దాం. కాకి మూవీ హిట్ అయింది, ఒప్పుకుంటా. కానీ దాని తర్వాత వచ్చిన దేవ్ సరిగ్గా ఆడలేదు. నెక్స్ట్ వచ్చిన ఖైదీ హిట్ అయింది, తర్వాత వచ్చిన తంబి అంతగా వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ వచ్చిన సర్దార్ కూడా హిట్ అయింది, బట్ జపాన్ ఫ్లాప్ అయింది. కార్తీ అన్నకి హిట్స్ బండి ఒప్పుకుంటా, కానీ ఒక యాక్టర్కి ఉండాల్సింది ఏంటంటే మెయిన్లీ కన్సిస్టెన్సీ. కన్సిస్టెంట్ గా సాలిడ్ మూవీస్ డెలివర్ చేయగలగాలి. ఐ మీన్ ఒక యాక్టర్ స్టార్ అవ్వాలన్నా, మార్కెట్ ని పెంచుకోవాలన్నా కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. ఏదేమైనా కార్తీకి ఒక మంచి సాలిడ్ మూవీ పడితే మాత్రం చాలా ఈజీగా 100 crores కలెక్ట్ చేస్తాడు. నెంబర్ 3 శివకార్తికేయన్. 2012 లో మెరీనా సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. సేమ్ ఇయర్ రిలీజ్ అయిన 3 మూవీలో మన ధనుష్ తో పాటు యాక్ట్ చేశాడు. కట్ చేస్తే ఇంచుమించు ధనుష్ లాగానే 100 crores కలెక్ట్ చేస్తున్నాడు. ప్రతి ఫిల్మ్ లోనూ వర్సటాలిటీ ఉండేలా చూసుకుంటున్నాడు.
ఒకటి కాదు రెండు కాదు వరుసగా సాలిడ్ హిట్స్ ఇస్తున్నాడు. చూసే ఆడియన్స్ కి ఫుల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తున్నాడు, ఒక హై ఫీల్ ఇస్తున్నాడు. శివకార్తికేయన్ ఒక ప్యాషనేట్ యాక్టర్ అనొచ్చు. ఎందుకంటే ధనుష్ లాగానే ధనుష్ ఎలా అయితే ఎక్కువ సినిమాలు చేస్తాడో శివకార్తికేయన్ కూడా సంవత్సరానికి మినిమం 2 సినిమాలు దింపుతాడు. ఈ రోజుల్లో 2 సినిమాలు దింపడం చాలా కష్టం, బట్ వాళ్ళు చేస్తున్నారు. డాన్ అండ్ డాక్టర్ ఈ 2 సినిమాలు 100+ crores కలెక్ట్ చేశాయి. మహావీర 89 crores అండ్ ఐలాండ్ మూవీ 96 crores కలెక్ట్ చేసింది. శివకార్తికేయన్ లో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే కన్సిస్టెన్సీ అండ్ అట్ ద సేమ్ టైం వర్సటాలిటీ. లిస్ట్ లో నెంబర్ 4 సింబు. తెలుగులో కంటే తమిళ్లో బాగా తెలిసిన పేరు. ఒకప్పుడు సింబుకి క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. అప్పట్లో కాలీవుడ్ ని రూల్ చేస్తాడు అని చాలా మంది నమ్మారు. అయితే సడన్ గా కెరియర్ డౌన్ఫాల్ మొదలైంది. తను తీసిన ప్రతి సినిమా ఫ్లాప్ అయింది. చాలా లోస్ చూశాడు, డిప్రెస్ అయ్యాడు. ఇక సింబు పని అయిపోయింది అని దాదాపు అందరూ అన్నారు. సరిగ్గా అప్పుడే ఒక సినిమా పేరు బలంగా వినపడింది, మానాడు. 2021 నవంబర్ 25th రిలీజ్ అయింది. కట్ చేస్తే 100 crores కలెక్ట్ చేసింది. తర్వాత వచ్చిన పాతుతల 50+ crores కలెక్ట్ చేసింది. ఏదేమైనా ఇప్పుడు సింబు ఫామ్ లోనే ఉన్నాడు. ఒక స్టార్ అయ్యే సత్తా సింబుకు కూడా ఉంది అంటోలో నో డౌట్. ఇప్పుడు వరకు మనం ఆ 4 హీరోల గురించి, వాళ్ళు తీసిన సినిమాల గురించి, స్క్రిప్ట్ సెలెక్షన్ గురించి అండ్ రికార్డ్స్ గురించి, కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. మెయిన్ గా ఈ హీరోలో ప్లస్ల గురించి మైనస్ల గురించి కూడా మాట్లాడుకున్నాం. కాలీవుడ్ టాప్ యాక్టర్స్ కమల్ హాసన్, రజనీకాంత్, విజయ్ తలపతి, తలా అజిత్ వాళ్ళలాగా వీళ్ళు కూడా ధనుష్, శివకార్తికేయన్, సింబు, కార్తీ వీళ్ళు కూడా 500 crores కలెక్ట్ చేయగలరా? ఎందుకంటే వీళ్ళ మూవీస్ 100 crores మాత్రమే దాటుతున్నాయి, కానీ 200 crores కూడా దాటలా. మరి అలాంటి హీరోస్ 500 crores కొట్టాలంటే ఏం చేయాలి? సేమ్ తమిళ ఇండస్ట్రీ అయినా స్టార్డమ్ ఉన్నా కూడా విజయ్ తలా లాంటి స్థాయి ఈ హీరోలకి ఎందుకు లేదు? విజయ్ అజిత్లకి ఇప్పుడున్న వీళ్ళకి తేడా ఏంటి? వీళ్ళిద్దరి మధ్య ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి? ఆ హీరోల్లో ఈ హీరోలు ఎందుకు లేరు? అజిత్ కానీ విజయ్ కానీ ఎక్కువగా కమర్షియల్ మూవీస్ మీద ఫోకస్ చేశారు. వీళ్ళకి అవి బాగా వర్కౌట్ అయ్యాయి. లైక్ విజిల్ కానీ, అదిరింది కానీ ఇలాంటి మూవీస్ అన్ని జనాలకు బాగా ఎక్కేసాయి. ఒక కమర్షియల్ మూవీకి ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే ఎక్కువ మంది ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. ఎక్కువ మంది ఆడియన్స్ ఇలాంటి మూవీస్ కి అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న హీరోలు కూడా కమర్షియల్ మూవీస్ మీద ఫోకస్ చేయాలి. ఓన్లీ కమర్షియల్ మూవీస్ చేయమని చెప్పడం నా ఉద్దేశం కాదు. కాంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేస్తూ అప్పుడప్పుడు కమర్షియల్ మూవీస్ కూడా చేయాలి. ఒక కమర్షియల్ మూవీకి ఎంత స్ట్రెంత్ ఉంటుందంటే రాజమౌళి తీసేవి కమర్షియల్ మూవీస్ అంటే మీరు ఒప్పుకుంటారా? కొంచెం షాకింగ్ గా అనిపించవచ్చు, కానీ రాజమౌళి సార్ తీసేవి కమర్షియల్ మూవీసే. లైక్ బాహుబలి కానీ, RRR కానీ ఈ 2 ఫుల్ పక్కా కమర్షియల్ మూవీస్. అండ్ పుష్ప కూడా కమర్షియల్ మూవీనే. కమర్షియల్ మూవీ కరెక్ట్ గా పడితే, ప్రాపర్ గా హ్యాండిల్ చేయగలిగితే కలెక్షన్స్ వస్తాయి, దానితో పాటు పేరు కూడా వస్తుంది అండ్ మన స్ట్రెంగ్త్ అండ్ స్టామినా పెరుగుతుంది. హీరోకి ఒక ఐడెంటిటీ వస్తుంది అండ్ హీరో స్టార్స్ అవుతారు. ఒక కమర్షియల్ సినిమా హీరోని స్టార్ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో నాకు థియరీ ఉంది. ఇప్పుడు చెప్పిన 4 ఎవరు స్టార్ అవుతారు అనే దాని గురించి. 4 హీరోలు ఉన్నారు, ధనుష్, శివకార్తికేయన్, కార్తీ అండ్ సింబు. నా థియరీ ప్రకారం, నా పర్సనల్ థియరీ ప్రకారం చెప్తున్నా, నాకు తెలిసి కన్సిస్టెన్సీ అండ్ వర్సటాలిటీ ఉన్న ధనుష్ స్టార్ హీరో అయ్యే అవకాశం ఉంది. అండ్ 500 crores కలెక్ట్ చేసే సత్తా కూడా ధనుష్కి ఉంది. అండ్ దాంతోపాటు శివకార్తికేయన్ కూడా ఉంది, ఎందుకంటే తనలో కూడా వర్సటాలిటీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం కన్సిస్టెన్సీ ఉంటుంది. ఐ థింక్ ఇన్ ఫ్యూచర్ కాలీవుడ్ రూల్ చేయాలన్నా అండ్ 500 crores 1000 crores కొట్టాలన్నా వీళ్ళ వాళ్ళే అవుద్దని నేను అనుకుంటున్నాను. ఇది నా స్ట్రాంగ్ ఫీలింగ్. మీరేమనుకుంటున్నారు? మీకేమనిపిస్తుంది? మీ ఫీలింగ్ ఏంటి? కింద కామెంట్స్ లో మాతో తెలియజేయండి. అండ్ దిస్ ఈస్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.